హాయ్, నా పేరు వరప్రసాద్. నేను ఒక అఫిలియేట్ మార్కెటర్‌ని అండ్ ఇది నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్. మీరు గనుక అఫిలియేట్ మార్కెటింగ్ ఆర్ ఫ్రీలాన్సింగ్ త్రూ మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటే వెల్కమ్ టు మై ఛానల్ అఫిలియేట్ మార్కెటింగ్ విత్ వర. ఈ వీడియోలో మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా ఆర్ ఫ్రీలాన్సింగ్ ఆర్ అఫిలియేట్ మార్కెటింగ్ పట్ల ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా, ఈవెన్ మీరు జాబ్ చేస్తున్నారు, హౌస్ వైఫ్ అయినా కూడా ఫ్రీలాన్సింగ్ ఆర్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక్కటే అంటారు, యెస్ ఐ కెన్ స్టార్ట్ ఎర్నింగ్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే కనుక మీకు 2 వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ గురించి ఆల్రెడీ చెప్పి ఉంటాను. అదే ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. అసలు ఎన్రోల్ అయిన తర్వాత ఫ్రీలాన్సింగ్ ఆర్ అఫిలియేట్ మార్కెటింగ్ నా మెంటర్‌షిప్‌లో ఎలా ఉంటుంది? ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ గురించి క్లియర్‌గా చెప్తాను. ఫ్రీలాన్సింగ్‌లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్కిల్ నేర్చుకోవాలి. యెస్, మీరు ఏదో ఒక ట్రెండింగ్ స్కిల్ నేర్చుకోవాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. కోర్స్‌లో ఎన్రోల్ అవుతారు అండ్ థియరిటికల్‌గా ఒక స్కిల్ తర్వాత ఇంకో స్కిల్ వరుసగా నేర్చుకుంటూ వెళ్తారు. అండ్ ఫైనల్లీ దే విల్ ఎండ్ అప్ విత్ కన్‌ఫ్యూజన్. అసలు ఏ స్కిల్‌తో స్టార్ట్ చేయాలి అని. కరెక్టే, మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవాలి. కానీ దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటది. అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్ అండ్ మార్కెట్ డిమాండ్‌ని బట్టి పిక్ వన్ స్కిల్. ఆ స్కిల్ డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ అవ్వచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఆర్ వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా అవ్వచ్చు. సో పిక్ వన్ స్కిల్ అండ్ బికమ్ మాస్టర్ ఇన్ ఇట్. ఫ్రీలాన్సింగ్‌లో సెకండ్ స్టెప్ వచ్చేసి బిల్డ్ యువర్ ఓన్ పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో అనేది మీ యొక్క ఓన్ వెబ్‌సైట్. అందులో మీరు ఏ స్కిల్‌లో ఎక్స్‌పర్టో క్లియర్‌గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఆర్ మీరు బిగినర్ అయిన శాంపుల్ ప్రాజెక్ట్స్, క్లయింట్ యొక్క ఫీడ్‌బ్యాక్ అండ్ టెస్టిమోనియల్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫ్రీలాన్సింగ్‌లో 2 వేస్ ఉంటాయి. ఏదర్ క్లయింట్స్ నిన్ను అప్రోచ్ అవ్వాలి ఆర్ నువ్వు క్లయింట్స్‌ని అప్రోచ్ అవ్వాలి. హియర్ కమ్స్ అవర్ స్టెప్ నంబర్ 3. క్లయింట్స్ నిన్ను ఎలా అప్రోచ్ అవుతారు? క్లయింట్స్ నిన్ను అప్రోచ్ అవ్వాలంటే టాప్ ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్ లైక్ అప్‌వర్క్, ఫేవర్ ఇట్లాంటి టాప్ ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్‌లో నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి టాప్ ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్‌లోనే యాక్టివ్ క్లయింట్స్ ఉంటారు. సో నీకు ఫస్ట్ క్లయింట్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీలాన్సింగ్‌లో స్టెప్ నంబర్ 4 వచ్చేసి కోల్డ్ డీఎమ్స్ అండ్ కోల్డ్ ఈమెయిల్. కోల్డ్ డీఎమ్స్ అంటే ఇన్‌స్టాగ్రామ్ త్రూ క్లయింట్స్‌ని రీచ్ అవ్వటం. దానికంటూ సెపరేట్ మెసేజింగ్ టెంప్లేట్స్ ఉంటాయి. ఆ మెసేజింగ్ టెంప్లేట్స్ నువ్వు చాట్‌జీపీటీ యూజ్ చేసి జనరేట్ చేయొచ్చు అండ్ గూగుల్‌లో కూడా నీకు అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ డిస్క్రిప్టివ్ ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్‌లో కూడా మీకు క్లియర్‌గా ఉంటుంది. నెక్స్ట్ కోల్డ్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ ద్వారా నువ్వు క్లయింట్‌కి నీ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్‌ని పిచ్ చేస్తావు. అండ్ క్లయింట్‌కి నచ్చితే నీకు క్లయింట్ మెయిల్‌లోనే రెస్పాండ్ అవుతాడు. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ కూడా బిజుర్కులో ఉన్న ట్రాఫిక్ మాస్టరీ బండిల్‌లో నీకు క్లియర్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ కోర్స్ ఉంటుంది. ఫ్రీలాన్సింగ్‌లో స్టెప్ నంబర్ 5 వచ్చేసి రిఫరల్స్. అంటే రిఫరల్స్ ద్వారా నీకు క్లయింట్స్ రావటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్‌కి వర్క్ చేసావు. ఆ వర్క్ గనుక క్లయింట్‌కి నచ్చితే ఆస్క్ దెమ్ టు రిఫర్. సో ఫ్రీలాన్సింగ్‌లో స్టెప్ నంబర్ 6 వచ్చేసి మార్కెటింగ్. అంటే యాడ్స్ త్రూ మార్కెటింగ్ చేస్తూ క్లయింట్స్‌ని రీచ్ అవ్వటం. అంటే ఏదో త్రూ ఫేస్‌బుక్ యాడ్స్ ఆర్ గూగుల్ యాడ్స్ త్రూ క్లయింట్స్‌ని రీచ్ అవ్వటం. అండ్ ఈ ఫేస్‌బుక్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ కోర్స్ కూడా మనకి ట్రాఫిక్ మాస్టరీ బండిల్‌లో క్లియర్‌గా ఉంటుంది. సో ఈ వేలో కూడా మీరు యాడ్స్ ద్వారా మార్కెటింగ్ చేస్తూ క్లయింట్స్‌ని రీచ్ అవ్వచ్చు. అండ్ ఫ్రీలాన్సింగ్‌లో స్టెప్ నంబర్ 7 వచ్చేసి క్రియేట్ యువర్ ఓన్ పర్సనల్ బ్రాండ్. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో, యూట్యూబ్‌లో మీరు కాంటెంట్ క్రియేట్ చేస్తూ మీరు ఒక పర్సనల్ బ్రాండ్‌ని బిల్డ్ చేయటం. సో దట్ మీరు ఎప్పుడైనా క్లయింట్‌ని రీచ్ అయినప్పుడు మీ యొక్క సోషల్ మీడియా లింక్ కనుక షేర్ చేస్తే ఇట్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ ట్రస్ట్. సో క్లయింట్ యొక్క ట్రస్ట్ గెయిన్ చేయడానికి మీకు ఈ పర్సనల్ బ్రాండ్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ ద్వారా పర్సనల్ బ్రాండ్ ఎలా బిల్డ్ చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే అది కూడా నా మెంటర్‌షిప్‌లో నేను అది సెకండ్ సెగ్మెంట్ అఫిలియేట్ మార్కెటింగ్ సెగ్మెంట్‌లో క్లియర్‌గా చెప్తాను. సో స్టే ట్యూన్. నేను చెప్పిన ఈ 5 వేస్‌లో యూ కెన్ గెట్ వర్క్ ఫ్రమ్ యువర్ క్లయింట్స్. అండ్ ఈ ఫేస్‌బుక్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ కోర్స్ కూడా మనకి ట్రాఫిక్ మాస్టరీ బండిల్‌లో క్లియర్‌గా ఉంటుంది. సో యూ కెన్ వర్క్ యాస్ యాన్ ఇంటర్న్. వేరియస్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీరు ఇంటర్న్‌షిప్ కూడా చేయొచ్చు ఇన్ ఆర్డర్ టు గెట్ ఎక్స్‌పీరియన్స్. ఆర్ వేరియస్ రిక్రూటింగ్ ప్లాట్‌ఫార్మ్స్ త్రూ మీరు యాస్ ఎ ఫ్రెషర్‌గా వర్క్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ ద్వారా మనీ అయితే సంపాదించొచ్చు. నెక్స్ట్ వే ఆఫ్ ఎర్నింగ్ వచ్చేసి మీరు ఎంతగా వెయిట్ చేస్తున్న అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? విజుక్‌లో ఉన్న కోర్సెస్‌ని నువ్వు ప్రమోట్ చేస్తూ కమిషన్ ఎర్న్ చేస్తావు. అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా నువ్వు మనీ ఎర్న్ చేయాలంటే సో ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటెంట్ క్రియేట్ చేస్తూ నువ్వు లీడ్స్ అనేది జనరేట్ చేయాలి. అంటే ఇంట్రెస్టెడ్ కస్టమర్స్‌ని నువ్వు జనరేట్ చేయాలి. అసలు అఫిలియేట్ మార్కెటింగ్‌లో ఎలా ఎర్నింగ్ చేస్తాం? లీడ్స్ ఎలా జనరేట్ చేస్తాం అని స్టెప్ బై స్టెప్ నా మెంటర్‌షిప్‌లో క్లియర్‌గా చెప్తాను. అండ్ ప్రీవియస్‌గా ఫ్రీలాన్సింగ్‌లో ఒక పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! సో అది కూడా మీకు ఈ సెగ్మెంట్‌లోనే కవర్ అవుతుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్‌లో మీరు కాంటెంట్ క్రియేట్ చేయాలంటే సో మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి. ఒక ప్రొఫెషనల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ప్రొఫెషనల్ డీపీ ఉండాలి. మంచి రీల్ కవర్స్ అండ్ హైలైట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. సో ఒక ప్రొఫెషనల్ అకౌంట్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది నా మెంటర్‌షిప్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ నంబర్ 2 వచ్చేసి నిచ్ క్లారిటీ అండ్ టార్గెట్ ఆడియన్స్. నువ్వు ఏ టైప్ ఆఫ్ సెగ్మెంట్‌లో నువ్వు కాంటెంట్ క్రియేట్ చేయాలి అండ్ ఎటువంటి ఆడియన్స్‌ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ నంబర్ 3 వచ్చేసి ఫిగరింగ్ ఔట్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ పెయిన్ పాయింట్స్. నువ్వు సెలెక్ట్ చేసుకున్న టార్గెట్ ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? అండ్ వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ ఏంటి? అంటే వాళ్ళ యొక్క మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి?
అండ్ మీ ప్రొడక్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అఫిలియేట్ మార్కెటింగ్లో స్టెప్ నెంబర్ 4 వచ్చేసి కాంటెంట్ ఐడియాస్. అసలు రీల్స్ ఎలా క్రియేట్ చేయాలి? సో రీల్స్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది కాంటెంట్ ఐడియాస్. సో ఈ కాంటెంట్ ఐడియాస్ మనం మాన్యువల్గా జనరేట్ చేయొచ్చు అండ్ ఏఐ చాట్‌జిపిటి యూజ్ చేసి కూడా జనరేట్ చేయొచ్చు. సో ఈ 2 వేస్‌లో కాంటెంట్ ఐడియాస్ ఎలా జనరేట్ చేస్తాం అనేది కూడా నా మెంటర్‌షిప్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అఫిలియేట్ మార్కెటింగ్‌లో స్టెప్ నెంబర్ 5 వచ్చేసి లీడ్ జనరేషన్. అంటే ఇంట్రెస్టెడ్ కస్టమర్స్‌ని జనరేట్ చేయటం. సో ఈ లీడ్ జనరేషన్‌ని 2 వేస్‌లో మనం చేయొచ్చు. ఫస్ట్ వే వచ్చేసి ఆర్గానిక్ లీడ్ జనరేషన్. అంటే ఇన్‌స్టాగ్రామ్ త్రూ కాంటెంట్ క్రియేట్ చేస్తూ మనం ఆర్గానిక్‌గా లీడ్స్‌ని జనరేట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వే వచ్చేసి ఇనార్గానిక్ లీడ్ జనరేషన్. ఫేస్‌బుక్ యాడ్స్ ఆర్ గూగుల్ యాడ్స్ త్రూ కూడా మనం లీడ్స్‌ని జనరేట్ చేయొచ్చు. సో ప్రీవియస్‌గా మనం ఫ్రీలాన్సింగ్‌లో ఎలా అయితే క్లయింట్స్‌ని రీచ్ అయ్యామో ఫేస్‌బుక్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ ద్వారా, సేమ్ అదే ఫేస్‌బుక్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ నేర్చుకోవడం వల్ల సో మనం అఫిలియేట్ మార్కెటింగ్‌లో లీడ్స్‌ని కూడా జనరేట్ చేయొచ్చు. సో మీరు ఫ్రీలాన్సింగ్‌లో యాడ్స్ ఎక్స్‌పర్ట్ అయినా కూడా మీకు చాలా డిమాండ్ ఉంటుంది. అఫిలియేట్ మార్కెటింగ్‌లో స్టెప్ నెంబర్ 6 ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ ఈ 2 వేస్‌లో మనం లీడ్స్‌ని జనరేట్ చేస్తాం. సో అలా వచ్చిన లీడ్స్‌కి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా మనం క్లియర్ చేస్తాం. అండ్ ఫైనల్లీ ఫాలో అప్ అండ్ క్లోజింగ్, అంటే మనం సేల్‌ని క్లోజ్ చేస్తాం. లీడ్ జనరేషన్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అండ్ ఫాలో అప్ అండ్ క్లోజింగ్. సో మూడిటి గురించి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను మీకు నా మెంటర్‌షిప్‌లో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మనం అఫిలియేట్ మార్కెటింగ్‌లో ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. కామన్‌గా మార్కెటింగ్‌లో ఉన్నరోళ్ళు 100%లో 3% కన్వర్షన్. అంటే 100 లీడ్స్ గనుక మనం జనరేట్ చేయగలిగితే 3 లీడ్స్‌ని మనం కన్వర్ట్ చేయొచ్చు. ప్రీవియస్‌గా అయితే స్టెప్స్ డిస్కస్ చేసామో ఆ స్టెప్స్ మనం ఫాలో అయితే 3 లీడ్స్‌ని మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. క్లారిటీ కోసం మీకు కమిషన్ స్ట్రక్చర్ మీకు ఒకసారి డిస్‌ప్లే చేస్తాను. సో యూ కెన్ పాజ్ ఇట్ అండ్ వాచ్ ఇట్. ఫైనాన్స్ మాస్టర్‌లో పర్ బండిల్‌కి కమిషన్ వచ్చేసి 10,000 ఉంది బిజుర్కుల్లో. సో ఈవెన్ మనం 3 లీడ్స్ కన్వర్ట్ చేసినా 3 ఇంటూ 10,000 30,000 మనం ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు. సో ఫైనాన్స్ మాస్టరీ బండిల్ ద్వారా. నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ పర్ బండిల్ కమిషన్ వచ్చేసి 7,000. అంటే మనం 3 లీడ్స్ మనం కన్వర్ట్ చేసినా కూడా 3 ఇంటూ 7,000 21,000 మనం ఇన్‌కమ్ అయితే జనరేట్ చేయొచ్చు ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ ద్వారా. సో అలా కాదు ట్రాఫిక్ మాస్టరీ బండిల్ అనుకుంటే ట్రాఫిక్ మాస్టరీ పర్ బండిల్ మనకు కమిషన్ వచ్చేసి 4,000. అంటే 3 లీడ్స్ మనం కన్వర్ట్ చేసినా 3 ఇంటూ 4,000 12,000 ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు ట్రాఫిక్ మాస్టరీ బండిల్ నుంచి. సో ఇదంతా పాసిబుల్ అంటే పాసిబులే. ఇది ఆల్రెడీ ప్రూవెన్ వేస్. నా మెంటర్‌షిప్‌లో చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే గనక మీరు కూడా వీళ్ళలాగే ఇంత ఇన్‌కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. వీళ్ళు కూడా ఆల్రెడీ ఈ ప్రాసెస్ ద్వారానే ఇంత ఇన్‌కమ్ జనరేట్ చేశారు. డైలీ ఒక 2-3 ఇయర్స్ ఆఫ్ ఫ్రీ టైం గనుక మనం స్పెండ్ చేయగలిగితే, మనం 100% ఎఫర్ట్ గనుక పెట్టగలిగితే ఈ ఎర్నింగ్స్ అనేది ఖచ్చితంగా పాసిబులే. ఎందుకంటే నా మెంటర్‌షిప్‌లో మీరు ఖచ్చితంగా జీరో నుంచి అయితే స్టార్ట్ చేయరు. యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్. సో ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం కాబట్టి నా మెంటర్‌షిప్‌లో లిమిటెడ్ స్లాట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఈ వీడియో చూసిన వితిన్ 24 అవర్స్‌లో రిప్లై మీ యాస్ సూన్ యాస్ పాసిబుల్ టు బుక్ యువర్ స్లాట్ ఇన్ మై మెంటర్‌షిప్ ప్రోగ్రామ్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు నచ్చిన సెగ్మెంట్ ఏదో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వాలంటే ఇది నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్. ఖచ్చితంగా మన అకౌంట్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.